ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుదాం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఉదయకాలపు వేళ మనం ప్రకటన గ్రంథాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనము మొట్టమొదట దీని విభజన మనము జ్ఞాపకం చేసుకున్నాము. అలాగనే ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయము 7 సంఘాల చరిత్ర అని మనం చూస్తాం. 7 సంఘాలు 7 కాలాలకు సూచనగా ఉన్నాయి. అలాగనే 7 సంఘాలు ప్రస్తుత కాలానికి కూడా సూచనగా ఉన్నాయి అన్న సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నాం. 7 సంఘాలలో ఒక సంఘం అయిన ఎఫెసు సంఘమును గురించి ఉదయకాలపు వేళ మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసు సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత ఎలాగుందో మనం చూసాం. ఆయన 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నవాడుగా, అలాగనే 7 దీప స్తంభముల మధ్య సంచరించే ప్రభువుగా మనము జ్ఞాపకం చేసుకున్నాం. 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడంటే ఆ నక్షత్రాలు సంఘము యొక్క దూతలు, అంటే సంఘ నాయకులను ఆయన పట్టుకొని సంఘాలను నడిపించేవాడుగా ఉన్నాడు అని మనం చూసాం. అలాగనే ఆయన సంఘముల మధ్య సంచరిస్తూ సంఘములలో ఉన్నటువంటి ప్లస్సులను మైనస్లను ఆయన తెలుసుకునేవాడుగా మనం చూస్తున్నాం. అలాగనే ఆ సంఘము యొక్క మెప్పును గురించి ప్రభు జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తాం. అంటే సంఘము యొక్క మెప్పులను బట్టి సంఘాన్ని అభినందించినట్టుగా మనం చూస్తాం. అలాగనే సంఘము యొక్క తప్పులను గురించి ఆ సంఘాన్ని విమర్శించినట్టుగా కూడా మనం చూస్తాం. అయితే ఈ ఎఫెసు సంఘం యొక్క బలహీనత ఏంటంటే ప్రభు యొక్క అభినందనలు అందుకున్నదే కానీ ప్రభు యొక్క విమర్శను మాత్రం స్వీకరించలేకపోయింది ఈ సంఘం. చాలాసార్లు మనకు కూడా ఏం కావాలంటే ప్రభు యొక్క అభినందనలు కావాలి, లేదా ఇతరుల యొక్క అభినందనలు కావాలి, కానీ మనను విమర్శిస్తే మాత్రం దానిని మనం ఏం చేయలేము, స్వీకరించలేం. ఈ ఎఫెసు సంఘం యొక్క బలము బలహీనత ఏంటంటే అభినందనలు మాత్రమే స్వీకరించింది, కానీ ప్రభు యొక్క విమర్శను మాత్రం ఏం చేయలేకపోయింది, ఈ సంఘము స్వీకరించలేకపోయింది. అందుకే ఆ తర్వాత ఈ సంఘం యొక్క ఆనవాళ్ళు చరిత్రలో కోల్పోయినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ప్రభువు మనము మంచి కార్యాలు చేస్తే ఆయన మనను అభినందిస్తాడు. ప్రభువు మనను తప్పు చేసినప్పుడు మనను విమర్శిస్తాడు. ఎందుకోసం విమర్శ? ఆ తప్పును సరి చేసుకోవడానికి, మనము మార్పు పొందడానికి, తిరిగి ప్రభువు కోసమై ఉపయోగపడడానికే ప్రభువు మనను విమర్శిస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్థితిలోకి మనం రావాలి. అప్పుడు తిరిగి మనం ప్రభువు యొక్క సాధనాలుగా మనం ఉపయోగించబడతాము. అలా కాకుండా ఆయన యొక్క విమర్శను, ఆయన యొక్క హెచ్చరికను, ఆయన యొక్క గద్దింపును మనం తృణీకరించినట్లయితే మన విశ్వాస జీవితాన్ని మనం కోల్పోయేదానికి కూడా అవకాశం ఉంది.
నిరుపయోగం అయ్యేదానికి కూడా అవకాశం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మనం గమనిస్తాం. ఇప్పుడు మనం స్మరణ సంఘానికి మనం వచ్చాం. 2వ అధ్యాయం 8 నుంచి 11 వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ స్మరణ సంఘకాలమును ఏమంటారంటే శ్రమల కాలము అంటారు. ఈ స్మరణ సంఘకాలాన్ని శ్రమల కాలం అంటారు. క్రీస్తు శకము 100వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 313 వరకున్న ఈ కాలం అంటారు. దాదాపుగా 200 సంవత్సరాల చరిత్ర అంటారు దీన్ని. 200 సంవత్సరాల చరిత్ర. దీనే శ్రమల కాలము అంటారు. అంటే దేవుని ప్రజలు అత్యధికంగా శ్రమలు అనుభవించినటువంటి కాలం కాబట్టి దీని శ్రమల కాలం అంటారు, స్మరణ సంఘ కాలాన్ని. ఈ స్మరణ సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత ఎలాగుందో మనం చూస్తాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఈ సంఘానికి ఎలాగా ప్రభు యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. ఎఫెసు సంఘానికి ఎలా చూసాం ప్రభు యొక్క ప్రత్యక్షత? 7 నక్షత్రములను చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడుగా ఆయన యొక్క ప్రత్యక్షత మనం చూస్తాం. అయితే ఇప్పుడు స్మరణ సంఘానికి ఎలాగుంది ప్రభు యొక్క ప్రత్యక్షత? మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అన్నాడు. నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? నేను మొదటి వాడను, నేను కడపటి వాడునై ఉండి. చాలామంది యేసు ప్రభు అంటే ఎవరు అనుకుంటారు చెప్పండి? నిన్న మొన్నటి వాడు కదా యేసు ప్రభు అంటారు. ఎప్పుడు వాడంట? నిన్న మొన్నటోడు కదా యేసు ప్రభు. 2000 సంవత్సరాల కిందటే కదా యేసు ప్రభు. మన ముక్కోటి దేవతలందరూ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పి యేసు ప్రభు వారిని విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు మనం చూస్తే. కానీ ఇక్కడ ప్రభు తన గురించి ఆయన చెబుతే ఏమంటున్నాడు? మొదటివాడును అన్నాడు. మొదటివాడు అనే మాట అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కడపటివాడును అన్నాడు. అంటే నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. ఆయన నిన్నటివాడు కాదు, ఆయన మొదటివాడు అనేది మనకు బైబిల్ చెబుతున్నది. బైబిల్ చెబుతున్నది ఆయన ఆది అయి ఉన్నాడు, ఆయనే అంతమై కూడా ఉన్నాడు అనేది మనకు బైబిల్ చెబుతున్నది. ఆయన నిన్న మొన్నటివాడు కాదు, ఆయన మొదటివాడు అని చెప్పేది బైబిల్. తర్వాత ఏమంటున్నాడంటే మృతుడై అన్నాడు. నేనేమయ్యాను? మృతుడై. ఆ మొదటివాడైన ప్రభు ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. దేనికోసం వచ్చాడు ఈ భూమి మీదకి? దేనికోసం వచ్చాడు చెప్పండి ఈ భూమి మీదకి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. శరీరం లేని ప్రభు ఆయన శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ప్రియులారా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు. అనేకమైన అద్భుతములను ఆశ్చర్య కార్యములను కూడా ఆయన జరిగించాడు. అయితే రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని లేఖనం బోధిస్తుండగా మనందరి పాపాలు తీసివేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చిందించడానికి ఇష్టపడ్డాడు. మనం చేసిన పాపానికి మనము శిక్ష అనుభవించాలి, కానీ మన స్థానములో మన శిక్షను పాపము లేని క్రీస్తు పాపముగా చేయబడి మన పాప శిక్ష అంతటిని ఆయన సిలువలో భరించి మన కోసమై క్రీస్తు మృతి పొందాడు. యేసుక్రీస్తు ఆయన కోసం కాదు మృతి పొందింది, మన కోసం మృతి పొంది. యేసుక్రీస్తు పుట్టింది ఎవరి కోసమో? మన కోసం. 33.5 సంవత్సరాలు జీవించింది ఎవరి కోసమో? మన కోసం. అలాగనే యేసుప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ ఎవరి కోసమో? మన కోసమే. యేసుప్రభు తన కోసం ఒక్క అద్భుతం కూడా చేసుకోలేదు.
యేసుప్రభు చనిపోయింది ఎవరి కోసం? మన కోసమే. సమాధి చేయబడింది ఎవరి కోసము? మన కోసమే. ఆయన మృతి చెంది తిరిగి లేచింది ఎవరి కోసము? మన కోసమే. యేసుక్రీస్తు వారు మృతి పొందింది మన కోసమే, తిరిగి మృతిని జయించి మరలా బ్రతికింది కూడా ఆయన మన కోసమే. అది మనకు బైబిల్ నేర్పిస్తున్న ఒక సత్యం. నేను మృతుడై మరలా బ్రతికినవాడు. నేను ఎవరిని? నేను మరలా బ్రతికిన వాని, మరలా తిరిగి లేచిన వాని. నేను ఎవరు అనుకుంటున్నారు? నేను మొదటి వాని, నేను నిన్నటి వాని కాదు. నేను ఎవరు అనుకుంటున్నారు? నేను కడపటి వాని. నేను ఎవరు అనుకుంటున్నారు? మీ పాపముల కోసం మృతి చెందిన వాని. నేను ఎవరు అనుకుంటున్నారు? నేను మరలా బ్రతికిన వాని, అంటే మృతిని జయించి తిరిగి లేచిన వాని. మనకు మొదటి అధ్యాయం 18వ వచనంలో కూడా అదే చెప్తాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. కాబట్టి నేను సజీవుడను అన్న సంగతి స్మరణ సంఘానికి చెబుతున్నాడు. నేను మృతి చెందిన వాని కాదు, నేను సజీవుడను. వాస్తవమే ప్రియులారా. ఎందుకోసము అలాగా ప్రత్యక్షత అయినాడంటే, ఈ కాలాన్ని శ్రమల కాలం అంటున్నాం కదా. ఈ శ్రమల కాలంలో చాలామంది క్రైస్తవులు ఏమైపోయినారంటే మృతి చెందారు. అంటే చాలామంది ఏమైనారంటే చనిపోయినారు. చాలామంది చనిపోయినారన్నమాట. ఇక్కడ 10 దినములు శ్రమ అనే మాట కూడా మనకు చెప్పాడు కదా. 10 దినములు మీకు శ్రమ. 10 దినములు శ్రమ అంటే 10 మంది చక్రవర్తుల కాలం. అంటే 10 మంది రోమన్ చక్రవర్తుల కాలంలో మిమ్మల్ని వాళ్ళు హింసిస్తారు, బాధిస్తారు, చంపేస్తారు. అది 10 దినముల శ్రమ అంటే. ఒక చక్రవర్తి పేరేం పేరు అంటే నీరో. రెండవ చక్రవర్తి పేరేం పేరు అంటే డొమిషియన్. మూడవ చక్రవర్తి పేరేం పేరు అంటే ట్రేజన్. నాలుగవ చక్రవర్తి పేరేం పేరు అంటే మార్కస్. ఐదవ చక్రవర్తి పేరేం పేరు అంటే అవియన్. ఆరవ చక్రవర్తి పేరేం పేరు అంటే సెవిరన్. ఏడవ చక్రవర్తి పేరేం పేరు అంటే మ్యాక్సిమన్. ఎనిమిదవ చక్రవర్తి పేరేం పేరు అంటే డెసియన్. 9వ చక్రవర్తి పేరేం పేరు అంటే విలిరియన్. 10వ చక్రవర్తి పేరేం పేరంటే అరులియన్. ఇలాగా 10 మంది రోమన్ చక్రవర్తులు పరిపాలన కాలంలో దేవుని ప్రజలు చాలా హింసించబడ్డారు. చాలామంది ఏమైపోయినారంటే చనిపోయినారు. అప్పుడు అందరూ దేనికి భయపడతారు చెప్పండి? అందరూ దేనికి భయపడేది? మరణానికి భయపడతారు అందరూ. అంతే కదమ్మా. అందరం దేనికి భయపడేది? మరణానికి భయపడేది. మనం కరోనా వచ్చినప్పుడు కూడా దేనికి భయపడినాము? దేనికి భయపడింది? మరణం. చచ్చిపోతామేమో అని మరణానికి భయపడ్డాం. అంటే ప్రతి మనిషి కూడా దేనికోసం భయపడతాడు? మరణానికే భయపడతాడు, అంతే. ఆ కాలంలో కూడా క్రీస్తును నమ్మిన వారిని దారుణంగా హింసించి చంపుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరూ ఏమైనారంటే మరణం అంటే భయపడుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్పాలనుకున్నాడంటే స్మరణ సంఘానికి, ఇదిగో మిమ్మల్ని ఏ విధంగా ఈ రోమన్ చక్రవర్తుల కాలంలో హింసించి చంపేస్తున్నారో అలాగనే నన్ను కూడా ఏం చేశారు? నన్ను కూడా హింసించి ఇదే రోమన్ చక్రవర్తుల కాలంలోనే నన్ను కూడా ఏం చేశారు? సిలువ వేసి చంపారు. నన్ను చంపారు. సమాధి కూడా చేశారు. సమాధికి సీలు కూడా వేశారు. సీలేసి వాళ్ళందరూ పండగ చేసుకున్నారంట. ఇంకా యేసు ప్రభు యొక్క చరిత్ర ఇంతటితో క్లోజ్ అని చెప్పి వాళ్ళు ఏం చేశారంట? పండగ చేసుకున్నారు. రోమన్ సైన్యం అంతా, ప్రధాన యాజకులంతా, క్రీస్తు వ్యతిరేకులంతా పండగ చేసుకున్నారంట.
అయితే మూడవ దినాన యేసు ప్రభు వారు ఏం చేశారు? మరణమును జయించి తిరిగి లేచాడు. మరణం ఆయనను బంధించుట ఏమైపోయింది? అసాధ్యమైపోయింది. మరణాన్ని పెకిలించిన వాడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే మరణం నన్ను ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. అలాగనే మీరు కూడా మరణిస్తే మరణం మిమ్మల్ని బంధించలేదు. ఈరోజు నేను ఏ విధంగా తిరిగి లేచానో నేను రెండవసారి వచ్చినప్పుడు మీరు కూడా మరల ఏమైపోతారు? తిరిగి లేస్తారు. క్రైస్తవులకు ఉండాల్సింది ఏందమ్మా? ఏంది ఉండాల్సింది క్రైస్తవులకు? నిరీక్షణ. ఇది మా ప్రభువు తిరిగి లేచాడు కాబట్టి మేము కూడా ఒకరోజు ఏమవుతాము? తిరిగి లేస్తాము. ఇదే మనకు బైబిల్ నేర్పిస్తున్నది. అంటే క్రీస్తును మరణం బంధించలేదు, అలాగనే ఏ క్రైస్తవుని కూడా మరణం ఏం చేయలేదు? బంధించలేదు. మరణం యేసుక్రీస్తు జయించాడు మరణాన్ని, అలాగనే క్రైస్తవుడు కూడా మరణాన్ని జయిస్తాడు. అంటే అందరి చరిత్ర దేంతో క్లోజ్ అయిపోతుంది చెప్పండి? మరణంతో అందరి చరిత్ర క్లోజ్ అవుతుంది. కానీ యేసుప్రభు చరిత్ర మరణంతోనే తిరిగి ప్రారంభమైంది. అలాగనే ప్రతి క్రైస్తవుని యొక్క చరిత్ర కూడా మరణంతో ముగింపు కాదు. మరణము క్రైస్తవుని బంధించలేదు. మనకు బైబిల్ నేర్పిస్తున్న వాస్తవికమైన సత్యం అది. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక మనకు ఏం నేర్పిస్తుందో చూస్తాం ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదామా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఎవరి కోసం వస్తాడు? మన కోసమే, సంఘం కోసం వస్తాడు. అది యేసుప్రభు మొదటిసారి ఒక సాధారణ వ్యక్తిగా వచ్చాడు ఈ భూమి మీదకి. ఎటువంటి శబ్దాలు లేవు, ఎటువంటి ఆర్భాటాలు లేవు. సాధారణ వ్యక్తిగా భూమి మీదకి వచ్చాడు. కానీ రెండవసారి ఆయన సాధారణ వ్యక్తిగా భూమి మీదకి రాడు, అసాధారణ వ్యక్తిగా భూమి మీదకి వస్తాడు. అసాధారణ వ్యక్తిగా వస్తాడు. అందుకే ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చునంటే ఒక పెళ్లి కుమారుని మాదిరిగా, ఒక రాజు మాదిరిగా ఆయన వచ్చేస్తాడు. రాజు వస్తున్నాడంటే ఆర్భాటం ఉంటుందా లేదా? పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఆర్భాటం ఉంటుందా లేదా? ఆర్భాటంతో వస్తాడు. అలాగ వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతులలో నుండి ప్రథమ ఫలముగా యేసుప్రభు లేచాడు. యేసుక్రీస్తునందు విశ్వసించిన వారు క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు వాళ్ళు మృతి అయిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు? మృతులలో నుండి మొదట ఏమవుతున్నారు? లేపబడుతున్నారు. అంటే క్రీస్తును మృతి ఏం చేయలేకపోయింది? బంధించలేకపోయింది. క్రీస్తునందు విశ్వసించిన వారిని కూడా ఏం చేయలేదు? మృతి బంధించలేదు. అందుకే మరణపు ముళ్ళును యేసుప్రభు వారు ఏం చేశాడు? విరిచివేశాడు. అది ఇక దానికి భయపడాల్సిన అవసరం లేదు ఏ క్రైస్తవుడు కూడా. మరణమా నీ ముళ్ళు ఎక్కడని దాని ముళ్ళుని ఏం చేశాడు? విరిచేశాడు. మరణం ముళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చేశాడు యేసుప్రభు వారు. అది సంగతి అన్నమాట. అంతవరకు మరణం అంటే భయం 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 భయం. ఎప్పుడైతే క్రీస్తు మృతి చెంది తిరిగి లేచాడో ఇక ఆ ముళ్ళుకు ఏం లేదు. ఆ ముళ్ళుకు శక్తి లేదు. ఇప్పుడు మరణం ఓడిపోయింది క్రీస్తు చేతిలో. అలాగనే క్రీస్తునందు విశ్వసించిన వారి చేతుల్లో కూడా మరణం ఏమవుతుంది? ఓడిపోతుంది. అందుకే నేను మృతి చెంది ఏం చేశాను? నేను ఎలాగ మరలా బ్రతికానో నా యందు విశ్వసించిన మీరందరూ కూడా నేను రెండవసారి వచ్చినప్పుడు మరలా మీరేమవుతారు? బ్రతుకుతారు. కాబట్టి మరణానికి మీరు భయపడవద్దు.
మరణం నన్నేం చేయలేదు, మిమ్మల్ని కూడా ఏమి చేయలేదు మరణం. దాని ముళ్ళుని విరిచేశాను, దాని ముళ్ళుని విరిచేశాను అన్నాడు. కరోనా వచ్చినప్పుడు, నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడే కరోనా వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లోనే వచ్చింది కరోనా వచ్చింది కానీ నన్ను ఏం చేయలేదు. కరోనా వచ్చింది కానీ కరోనా నన్ను ఏం చేయలేదు. నేను యథాప్రకారంగానే పాజిటివ్ వచ్చింది కానీ అది నన్నేం చేయలేకపోయింది. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది, ఇది నన్నేం చేయలేదు, మా సంఘస్థులను కూడా ఏం చేయలేదు అనుకున్నా. అది నన్నేం చేయలేదు కాబట్టి నాకు ఏ ధైర్యం వచ్చింది, మా సంఘస్థులను కూడా ఏం చేయలేదు. నేను కరోనా టైంలో కూడా ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్లో మా సంఘస్థులతో నేను మాట్లాడేవాడిని. ఒక వారం రోజులు నాకు కరోనా వచ్చిందని కూడా చెప్పకుండా సాధారణంగానే మాట్లాడుతూ ఉన్నా. ఒక వారం తర్వాత వాళ్ళకి చెప్పినా నాకు కరోనా వచ్చిందని. వాళ్ళు ఏందన్నాను, మామూలుగానే మాట్లాడుతున్నామంటే కరోనా నన్ను ఏం చేయలేదు, మిమ్మల్ని కూడా ఏం చేయలేదు, దాని గురించి భయపడాకండి అని చెప్పిన. వాళ్ళకు దాంతో ఏమొచ్చిందంటే చాలా ధైర్యం వచ్చింది. అరే అన్న కరోనా పాజిటివ్ వచ్చినా కూడా బాగా ఫ్రీగా మాట్లాడుతున్నాడు, ఆయన ఏం చేయలేదంట, మనను కూడా ఏం చేయలేదు అనేది వాళ్ళకి ఏమొచ్చేసింది, ధైర్యం వచ్చింది. చాలామంది పాజిటివ్ వచ్చిన వాళ్ళ ఇళ్ళకు కూడా నేను వెళ్ళి ప్రేయర్ చేసి వాళ్ళకు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఏం భయపడగాకండి అని చెప్పేచ్చుట. వాళ్ళకు ఇంకా ధైర్యం వచ్చేసింది, ఓ అమ్మ ఫోన్లోనే కాదు ఈయన ఇంటికే వచ్చేసినాడు, ఇంకా మాకేం కాదనేది ఏమి వచ్చేసింది చూడండి. ఇది ఒక ధైర్యం వచ్చింది. అరే నాకేం కాలేదు, మీకు కూడా ఏం కాదు అని నేను ఎప్పుడు చెప్పగలిగాను, నాకు ఏం కాలేదు కాబట్టి నేను చెప్పగలిగాను, లేకపోతే నేను చెప్పలేను ఆ మాట. దాదాపుగా మా వాళ్ళందరికీ ఏమొచ్చేసిందంటే సంఘంలో ధైర్యం వచ్చేసిందన్నమాట. వాయమ్మ ఇంకా అన్నకేం కాలేదు, మాకేం కాదు అనేది. నేను మేము కూడా ప్రార్థన చేసింది, ప్రభువా ఈ కరోనా తెగులు ద్వారా ఏ ఒక్కరు కూడా మృతి చెందకుండా అందరినీ మీరు కాపాడండి. మమ్మల్ని ఏ విధంగా కాపాడారో మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఈ తెగులు రాకుండా కాపాడారు. అలాగ ప్రార్థన చేశాము, అలాగ ధైర్యాన్ని కూడా చెప్పాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ కరోనా చాలామందికి పాజిటివ్ వచ్చింది కానీ ఆ తెగులు ద్వారా ఒక్కరు కూడా మృతి చెందలేదు. అందును బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతించగలిగాం. అంటే ఒక ధైర్యం. అలాగనే క్రీస్తు కూడా అక్కడ ఏం చెప్తాడు, నేను మృతి పొంది నేను మరలా బ్రతికాను, మరణం నన్ను ఏం చేయలేకపోయింది, బంధించలేకపోయింది, దాన్ని ముళ్ళును నేను విరిచాను, మీరు కూడా దాని ముళ్ళును విరిచి తిరిగి మళ్ళా లేస్తారు. నేను రెండవసారి వచ్చినప్పుడు మీరు మృతి పొందిన మీరు తిరిగి లేపబడతారు. అలాగనే ఆ సమయంలో సజీవులుగా ఉన్నవారు రెప్పపాటున మార్పు పొందుతారు. ఆకాశ మండలంలో నన్ను కలుసుకుంటారు, మీరు సదాకాలం మీరు నాతో ఉంటారు అన్నాడు. నేను మీతో ఉంటాను అన్నాడు. అది అక్కడ ప్రభువు వాళ్ళకి ఇచ్చే సందేశం స్మరణ సంఘానికి. ఎందుకంటే మరణ భయం చేత ఉన్నారు ఆ 10 మంది చక్రవర్తుల కాలంలో. ఆ 10 మంది చక్రవర్తుల కాలంలో చాలామంది క్రైస్తవులను ఏం చేశారు, వాళ్ళు చంపేశారు. అప్పుడు అందరూ మరణ భయంతో ఉన్నారన్నమాట. మరణ భయంతో ఉన్నవారికి ప్రభువు నేను మొదటి వాడను, నేను నిన్నటి వాడిని కా, నేను కడపటి వాడను, నేను మీ పాపముల కోసం మృతి పొందిన వాడను, అయితే నేను మృతిని జయించి తిరిగి బ్రతికిన వాణ్ణి, ఇదిగో నేను మృతుడనైతిని యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఈ రోమా చక్రవర్తులు మిమ్మల్ని హింసిస్తున్నవారు యుగ యుగాలు సజీవులుగా ఉండరు, వీళ్ళు మృతి చెందుతారు ఈ చక్రవర్తులంతా, కానీ నేను సజీవుడుగా ఉంటాను. కాబట్టి మీరు వాళ్ళకు భయపడాల్సిన అవసరము లేదు, మరణానికి భయపడవలసిన అవసరము లేదు అని ప్రభు వాళ్ళకి ఏమిస్తున్నాడంటే అభయం ఇస్తున్నాడు. భయపడుతున్న వారికి ఏమిస్తున్నాడు, అభయం. భయపడే వాళ్ళకి ఏం కావాలి, అభయం కావాలి.
దాహంతో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఆకలితో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? ఆహారం కావాలి. చలితో బాధపడుతున్న వాళ్ళకి ఏం కావాలి? వస్త్రం కావాలి. అలాగా మన పరిస్థితులన్నిటినీ ఆయన గమనించిన దేవుడు. మనకు ఎప్పుడు ఏది కావాలో అది ఆయన మనకేం చేస్తూ ఉంటాడంటే దయచేస్తూ ఉంటాడు. అంతే అంతే ఆయన దయచేస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళు భయముతో ఉండగా వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. వారికి అభయం ఇస్తూ ఉన్నాడు. అలాగనే మనం చూస్తే ఈ 9వ వచనంలో మనం గమనిస్తే, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు ధనవంతుడవే. చూడండి, ఒకవైపు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు యేసు ప్రభువును నమ్ముకున్నారని శ్రమ పెడుతున్నారు ఈ చక్రవర్తులు. రెండవ వైపు వాళ్ళ ఆర్థిక మూలాల మీద కూడా దెబ్బ కొట్టినారు. రెండవ వైపు యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరికీ ఏం చేశారంటే వారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. అందుకే వాళ్ళు దరిద్రతను కూడా ఎదుర్కొన్నారు. దరిద్రతను కూడా ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నామని చెప్తారో వాళ్లకు ప్రభుత్వం తరపున వచ్చే బెనిఫిట్లన్నీ లేకుండా చేసేస్తాం. చూడండి, యేసు ప్రభువును నమ్ముకుంటే తిడతాము కొడతామన్నారు. మీరు తిట్టినా సరే కొట్టినా సరే మేము యేసు ప్రభువుని విడిచిపెట్టమని వీళ్ళు గట్టిగా ఉన్నారు. ఓకే మీరు తిట్టినా సరే కొట్టినా సరే యేసు ప్రభువుని విడిచిపెట్టరు కదా, చంపుతామన్నా కూడా భయపడరు కదా, సరే అని చెప్పి రెండవ అస్త్రం ఏం ఉపయోగించారంటే వారి ఆర్థిక మూలాల మీద ఉపయోగించారు. అంటే ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో ప్రభుత్వం తరపున వచ్చే బెనిఫిట్లన్నీ వాళ్లకు అందించబడవు అన్నాడు. అంటే ఎలాగైనా సరే వాళ్ళు క్రీస్తుని విడిచిపెట్టేటట్టు చేయాలా. తిట్టి కొట్టి క్రీస్తుని విడిచిపెట్టేటట్టు చేయాలి. రెండవది, ప్రభుత్వం తరపున వాళ్ళకు వస్తున్న ప్రతి బెనిఫిట్ను కూడా ఏం చేయాలి? లేకుండా చేయాలి. అప్పుడు ఏమైపోతారు? తిట్టుకు కొట్టుకు సంప్రదాయానికి భయపడకుండా పోతే రెండవది ఏం చేస్తారంటే ఆర్థిక మూలాలు. అప్పుడైనా వీళ్ళు భయపడి ఏమవుతారు? అప్పుడైనా వాళ్ళు క్రీస్తుని విడిచిపెడతారు అని, అప్పుడైనా క్రీస్తుని విడిచిపెడతారు. కానీ ఆ కాలములో ఉన్నవారు ప్రియులారా, మేము 3 పూట్ల అన్నం తినకపోయినా పర్వాలేదు, ఒక్క పూట అన్నం తిన్నా సరే క్రీస్తును మాత్రం విడిచిపెట్టమా అన్నారు. అది మీరు మమ్మల్ని తిట్టండి కొట్టండి చంపండి, క్రీస్తుని విడిచిపెట్టమన్నారు. రెండవది, మాకు 3 పూట్ల అన్నం లేకపోయినా పర్వాలేదు, ఒక్క పూట తినైనా మేము బ్రతుకుతాము, క్రీస్తును మాత్రము విడిచిపెట్టాం. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్నది దేనికోసం? కూటి కోసం కాదు నమ్ముకుంది, గుడ్డ కోసం కాదు నమ్ముకుంది. కూటి కోసం నమ్ముకున్నోడైతే ఏం చేస్తాడు? రే నీ కూడు లేకుండా చేస్తానంటే వదిలిపెడతాడు. గుడ్డ కోసం నమ్ముకున్నాడు, రే నీ గుడ్డలు లేకుండా చేస్తా అంటే వదిలిపెడతాడు. ఇంటి కోసం నమ్ముకున్నాడు, నీకు ఇల్లు లేకుండా చేస్తానంటే విడిచిపెడతాడు. ఉద్యోగం కోసం నమ్ముకున్నాడు, నీకు ఉద్యోగం లేకుండా చేస్తానంటే విడిచిపెడతాడు. వీళ్ళు దేనికోసం నమ్ముకున్నాళ్ళు? కూటి కోసం కాదు, గుడ్డ కోసం కాదు, ఇంటి కోసం కాదు, ఉద్యోగం కోసం కూడా కాదు. దేనికోసం నమ్ముకున్నారు? పరలోకం కోసం నమ్ముకున్నారు. అది సంగతి. ఈనాడు చాలామంది క్రైస్తవంలోకి వస్తారు. దేనికోసం వచ్చినావంటే సాక్ష్యం చెప్పమంటే చెప్తారు. ఏం చెప్తారు? నాకు ఆరోగ్యం బాగలేకుండా అడిగి ప్రార్థనకు పో అన్నారు, ప్రార్థనకు పోతే
నాకు బాగా అయ్యా, బాగైతే ఇక చర్చికి పోమంటున్నారు. చర్చికి పోతే నువ్వు బాప్తీసం తీసుకో అన్నారు. బాప్తీసం తీసుకుంటే అంటే బాప్తీసం తీసుకుంటే దేనికోసం వచ్చాడంట? ఆరోగ్యం. మళ్ళా కొంతకాలానికి ఏమైందంటే ఆరోగ్యం బాగలేదు. మళ్ళీ కొంతకాలానికి ఏమైంది? ఆరోగ్యం బాగలేదు. ఆరోగ్యం బాగలేకపోతే చర్చికి రావడంలే. ఏమయ్యా చర్చికి రావడం లేదంటే ఏమంటాడు? అప్పుడు చర్చికి వచ్చే బాగుండే, ఇప్పుడు చర్చికి బాగలేదు అందుకే రాలే అంటాడు. అంటే దేనికోసం వచ్చినాడు? ఆరోగ్యం కోసం వచ్చినాడు. ఇక ఆరోగ్యం బాగలేకపోతే లే. చూసారా కొంతమంది దేనికోసం వస్తారు? అప్పుడు చర్చికి వచ్చి మీ వానికి ఉద్యోగం వచ్చాదని చెప్పినారు వాళ్ళు. మేము వచ్చంటే 3 నెలలు వచ్చే వాళ్ళకు ఉద్యోగం వచ్చా, తర్వాత మా వాడిని సస్పెండ్ చేసినారు, అందుకే మా అనుకున్నాం. దేనికోసము? ఉద్యోగం కోసం. అప్పుడు చర్చికి వచ్చి జగనన్న కాలనీలు ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఎంపీ సార్కు చెప్పి అప్పుడు వచ్చే ఇల్లు వచ్చిండే, మళ్ళీ అది మీది కాదు వేరే వాళ్ళకని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిరు, అందుకే మానుకుంటాను. దేనికోసం వచ్చిరే? దేనికోసమో? ఇంటి కోసం. ఇల్లు ఇచ్చే వచ్చిరే, లేకపోతే అంటే అవి తీసేసుకుంటే మళ్ళీ ఏమైపోతున్నారు? రిటర్న్ అబౌట్ అండ్ లెఫ్ట్ రైట్ అని వెళ్ళిపోతున్నారు. ఏమా స్మరణ సంఘకాలంలో ఉన్న విశ్వాసులు దానిల కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఆరోగ్యం కోసము, ఉద్యోగం కోసము, ఇంటి కోసము, లేదా ఇతరాత్రవి ఆశించి వాళ్ళు వచ్చినవి కాదు. వాళ్ళు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా అలాగా ఆశించి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది బైబిల్లో ఉన్నారు. మీరు చూడండి, ఇదే బైబిల్లో యేసు ప్రభు వారి కాలంలోనే ప్రభువే చెప్పిన మాటలు మనం చూడొచ్చు. యోహాను సువార్తలో ఒక మాట చూడండి. యోహాను సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 25 నుంచి మనం చదువుదాం. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా యేసు ఏమంటున్నాడు? మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నా దగ్గరకు వస్తే మీకు ఏమిస్తాను? రొట్టెలు. యేసు ప్రభు దగ్గరికి ఎన్ని వేల మంది వచ్చినా ఏం పెడుతున్నాడు? రొట్టెలు పెడుతున్నాడు, చేపలు పెడుతున్నాడు. ఎంతమంది వచ్చినా, రోగాలతో ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని రమ్మని చెప్పడంలే, ఆయనే బాగు చేసేస్తున్నాడు. ఎంతమంది దయాలు పట్టిన వాళ్ళు వచ్చినా ఏం చేస్తున్నాడు ఆయన? ఆ గద్దిస్తే దయాలని వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆహారం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, దురాత్మల చేత పీడింపబడుతూ విడుదల పొందడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ దానికోసం యేసు ప్రభువుని వెతుక్కుంటా తిరుగుతూ ఉన్నారంట. తిరుగుతా బోధకుడా ఎక్కడ ఉండవు అక్కడే. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజం ఇలాంటి వాటి కోసం వెతుకుతూ తిరుగుతున్నారు. గుత్తికి తిరుగుతూ ఉన్నారమ్మా. ఉన్నారా గుత్తి బ్యాచ్? గుత్తి బ్యాచ్ 7 వారాలు తిరగమన్నాడు అన్న. 7 వారాలు తిరుగుతానే అయిపోయిందమ్మా. 7 డబ్బాలు తీసుకుంటే సరిపోయా. 7 వారాలంట, 7 నూనె డబ్బాలంట, అయిపోయాయి సమస్యలు. ఎంత విచారకరమైంది. ఇలా తిరిగే వాళ్ళు ఉన్నారు చాలా చోట్ల. ఇలా వీళ్ళు కూడా అంతే. ఇలా ఎంతకాలం వాళ్ళు వెంబడించారు దానిల కోసం. చివరికి ఒకరోజు ఏమైపోయినారు చూడండి. వీళ్ళంతా ఏమైపోయినారు ఒకరోజు తెలుసా? 66వ వచనం, 6:66 చదువుదామా? యోహాను సువార్త. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకదీసి మరి అన్నడూ ఆయనను వెంబడింపలేదు. భౌతికమైన వాటిని ఆశించి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆ తర్వాత మళ్ళా లేరు. అందరూ వెనక్కి వెళ్ళిపోయినారు.
వెనక్కి వెళ్ళిపోయినారు, అందరు వెళ్ళిపోయినారు. ఇక మరి వెన్నడు వెంబడించలేదంట, వెన్నడు వెంబడించలేదన్నాడు. తర్వాత 67వ వచనం ఏమంటాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుతున్నాడు. చాలామంది వెళ్ళిపోయినారు, మీరు కూడా పోవాలని ఉన్నారా అని 12 మంది శిష్యులను అడిగితే 12 మందిలో ఒకడేమంటాడు? పేతురు. అందరి పక్షం, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుమో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రభువా ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలి? ఎక్కడికి మేము వెళ్ళాలి? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. అంటే నీవే నిత్య జీవం ఇస్తావని, నీవే నిజమైన దైవమని మేము విశ్వసించి నిన్ను ఎరిగి నిన్ను వెంబడిస్తామయ్యా. నిత్య జీవం కోసం నిన్ను వెంబడిస్తున్నాం, కానీ ఈ భూలోకంలో మాకు కావలసిన వాటి కోసం మేము వెంబడించడం లేదు. మాకు కూడా పడవలు ఉన్నాయి, మాకు వలలు ఉన్నాయి, మాకు జీతగాళ్ళు ఉన్నారు, మాకు చేపలు ఉన్నాయి, పెద్ద వ్యాపారం ఉంది. ఇదంతా విడిచి దేనికోసం మిమ్మల్ని వెంబడిస్తా ఉన్నా? బతకడం కోసం కాదు, ఆ పరలోకం కోసం నిన్ను వెంబడిస్తా ఉన్నా. అది మేము బతుకుదెరువు కోసం నిన్ను వెంబడించలేదు ప్రభువా, ఆ పరలోకం కోసం మేము నిన్ను వెంబడిస్తున్నాం. చూసారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణ సంఘ కాలంలో కూడా ఈ భౌతిక సంబంధమైన వాటి కోసము ప్రభువును వెంబడించిన వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు కాదు వాళ్ళు. చూడండి, అందుకే ప్రభుత్వం తరపున వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఏం చేశారు? ఈ చక్రవర్తులు స్టాప్ చేశారు. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటాడో వానికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఆఫ్ చేసేయండి అన్నాడు. రేషన్ ఆగిపోయింది, రేషన్ లేదు. స్కూల్ వాళ్ళ అటువంటి వాళ్ళకు స్కూల్లో ఫ్రీ లేకుండా వాళ్ళతో ఫీజులు కట్టించుకోండి అన్నాడు. ఏ బెనిఫిట్లు గవర్నమెంట్ ద్వారా మిగతా ప్రజలకు అందుతున్నాయో వీళ్ళకు అందకూడదని వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? దరిద్రత వచ్చేసింది, దరిద్రత వచ్చింది. ఒకవైపు తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, మరొక వైపు దరిద్రత వచ్చింది. యేసు ప్రభు కోసం తిట్టించుకోవడానికైనా, కొట్టించుకోవడానికైనా, చావడానికైనా సిద్ధం. యేసుక్రీస్తు కోసం దరిద్రత అనుభవించడానికైనా. క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు పేరు చెప్పుకొని సంపాదించుకోవడం కాదు, దరిద్రతను కూడా మనం అనుభవించాలి. యేసు ప్రభు ధనవంతుడై ఉండుకొని మన కోసం ఎలాగొచ్చాడండి భూమి మీదకి? ఎలాగొచ్చాడు? ఆయన దరిద్రుడుగా వచ్చాడు, తెలుసా? ఆయన సంఘం కోసం ధనవంతుడైన క్రీస్తు దరిద్రుడైనాడు. అవసరమైతే క్రీస్తు కోసం మనం దరిద్రతను అనుభవించడానికి కూడా మనం ఏం కావాలి? ఇష్టపడాలి. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తు కోసం సమస్తమును ఏం చేసుకున్నాను? నష్టపోయినాను, పెంటగా ఎంచుకున్నానని చెప్తాడు. ఆ మాటలు చూడండి, ఆ మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? ఫిలిప్పీ 3:7 ఏమన్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా, లాభాలన్నీ ఏం చేసుకున్న నష్టంగా మార్చుకున్నాడు. ఆయనకి ఏమేమి లాభాలు వచ్చాయి, ఆ లాభాలన్నీ ఏమైపోయినాయి? నష్టమైంది. వీళ్ళకు కూడా ఏమొచ్చినాయండి? ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్లన్నీ పోయినాయి, నష్టమైంది. చూసినారా? నష్టముగా ఎంచుకుంటేనే, నష్టముగా ఎంచుకున్నాను నేను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టంగా ఎంచుకున్నాను. క్రీస్తు నా నిమిత్తం దరిద్రుడైతే క్రీస్తు నిమిత్తం నేను దరిద్రత అనుభవించేదే పెద్ద గొప్ప విషయమా? గొప్ప విషయం కాదు.
అది చెప్పాడు అక్కడ. కాబట్టి స్మరణ సంఘము కూడా అటువంటి సంఘమే. స్మరణ సంఘం కూడా అటువంటి సంఘం. క్రీస్తు నిమిత్తం దరిద్రతను అనుభవించడానికి కూడా ఇష్టపడింది. అందుకే నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు ప్రభు. నువ్వు నా కొరకు ఎలాగ శ్రమ అనుభవించావో నేను ఎరుగుదు, నా కోసం ఎలాగ నువ్వు దరిద్రతను అనుభవించావో నేను ఎరుగుదు అన్నాడు. చూసారా? అది చెప్తాడు అక్కడ ప్రభు, దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. నా దృష్టిలో నువ్వేమై ఉన్నావు? నా దృష్టిలో నువ్వు ధనవంతుడవు. అది ఎవరండి ప్రభు దృష్టిలో ధనవంతులు? ప్రభు కొరకు తిట్టించుకొని కొట్టించుకొని అవసరమైతే చావడానికి కూడా సిద్ధపడ్డారే వాళ్ళు ధనవంతులు. ప్రభు కోసము నష్టపోయి దరిద్రత అనుభవిస్తారే, వారికి ఉన్న బెనిఫిట్లన్నీ పోగొట్టుకొని వాళ్ళు ప్రభు దృష్టిలో ఏమై ఉంటున్నారు? ధనవంతులు అని చెప్పాడు అక్కడ. కానీ వీళ్ళు మనుషుల దృష్టిలో ఎలాగుంటారు? వీళ్ళంతా మనుషుల దృష్టిలో ఆ కాలంలో తిట్టించుకుంటా కొట్టించుకుంటా చంపుతా ఉంటే వీళ్ళు చాలా హీనమైన వాళ్ళుగా కనపడుతున్నారు. అందరూ బాగా జల్సాలుగా ఉంటే వీళ్ళు దరిద్రత అనుభవిస్తామంటే చాలా హీనమైన వాళ్ళగా కనపడుతూ ఉన్నారు ప్రజల దృష్టిలో. కానీ ప్రభు దృష్టిలో ఎలాగున్నారంట వీళ్ళు? మీరు నా దృష్టిలో ధనవంతులు అన్నాడు. అంటే ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళ ఐశ్వర్యవంతులుగా ప్రభు చెబుతున్నాడు. కొన్నిసార్లు మనం భౌతిక విషయాల్లో ఐశ్వర్యం కలిగి ఉన్నాం, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో చూస్తే మనము దరిద్రత అనుభవిస్తున్నావేమో ఒకసారి ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఆలోచన చేయాల్సి ఉంటుంది ప్రియులారా. అది ప్రభు చెబుతున్నాడు అక్కడ. ప్రభువు 7 సంఘాలలో 5 సంఘాలలో ఉన్న తప్పుల గురించి విమర్శించాడు. 2 సంఘాలలో తప్పుల గురించి విమర్శించలేదు. ఆ సంఘము స్వర్ణ సంఘము, ఆ సంఘం ఫిలదెల్ఫియా సంఘం. ఈ 2 సంఘాల్లోనే తప్పులు ప్రభు చెప్పలేదు. అన్ని మెప్పులే చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ మెప్పులే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ స్మరణ సంఘంలో మెప్పునే ప్రభు చెబుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తే ఇంకేమంటున్నాడు? తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇక 3వది ఏంది? శ్రమ నేను ఎరుగుదును, దరిద్రత నేను ఎరుగుదును, దూషణ నేను ఎరుగుదును అన్నాడు. దూషిస్తున్నారంట అందరూ. ఈ బతికేదానికంటే సావకూడదండి మీరు. యోబు అన్నీ కోల్పోయినప్పుడు వాళ్ళ భార్య ఏమనిందండి? చూడండి ఆ మాటలన్నీ మనం చూడాలి ఈ సందర్భంగా. కొన్నిసార్లు మన జీవితాల్లో అన్నీ కోల్పోయినప్పుడు మనం అదే చూస్తాం పరిస్థితి. యోబు గ్రంథము 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. అన్నీ కోల్పోయినాడు ఆయన. అన్నీ కోల్పోయినాడు. ఏమేం కోల్పోయినాడు? నెంబర్ 1, కుమారులను కోల్పోయినాడు, కుమార్తెలను కోల్పోయినాడు, ఆస్తిని కోల్పోయినాడు, గొప్పతనాన్ని కోల్పోయినాడు, తర్వాత తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయినాడు. అన్నీ కోల్పోయినాడు. అన్నీ ఉన్నోడు, బాగా బతికినోడు అన్నీ పోగొట్టుకున్నాడు. ఎవరి నిమిత్తం అది కూడా జరిగింది? ఎవరి నిమిత్తం అండి? క్రీస్తు నిమిత్తమే. తను చేసిన పొరపాటును బట్టి కాదు పోగొట్టుకుంది. కొంతమంది పొరపాటును పోయి చేసి పోగొట్టుకుంటారు, అది ఒక బ్యాచ్. కానీ క్రీస్తు కోసం పోగొట్టుకునేది అది ఒక బ్యాచ్. అది పోగొట్టుకున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్నప్పుడు వాళ్ళ భార్య వచ్చి ఏమంటుందంటే, చూడండి ఒక మాట. వాళ్ళ భార్య వచ్చి 8వ వచనం 2:8 అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉంటావా? దేవుని దూషించి మరణం కమ్ము. ఏంది నువ్వు బతికేది? ఏంది నీ బతుక? ఇది కొడుకులు పోయిరు, కూతుర్లు పోయిరు, ఆస్తి పోయి, గొప్పతనం పోయి, ఆరోగ్యం పోయి, అన్నీ పోయి ఈ బతుకుతున్నావు నువ్వు. ఇది బతుకంటారా? ఈ బతికేదానికంటే సావు.
దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటే ఇదే పరిస్థితి, ఇదే సిట్యువేషన్ ఎవరికి వచ్చింది? స్మరణ సంఘానికి వచ్చింది. ఇదే సిట్యువేషన్ స్మరణ సంఘానికి వచ్చింది. మనకు వస్తే ఆ సిట్యువేషన్ ఎట్లుంటుందో చూడాలా. మరి మనకు రావులేండి, మనమే కదా, మన వాళ్ళు కాదు. వస్తే తెలుస్తుంది మనకు కూడా. అప్పుడు యోబు ఏమన్నాడు చెప్పండి? ఆ పరిస్థితి వచ్చినప్పుడు యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనం అనుభవింపదగదా? నేను ఈ సంగతులలో ఏ విషయమందు యోబు నోటి మాటతోనే నేను పాపం చేయలేదు. అదే సంగతి స్వర్ణకు కూడా వర్తిస్తుంది. అదే విషయమే. అందరూ దూషిస్తూ ఉన్నారు. ఇలాగా తిట్టించుకొని కొట్టించుకొని సచ్చే బదులు, ఈ దరిద్రత అనుభవించే బదులు, ఈ హీనమైన బతికే బదులు మీరు సావచ్చు కదా దేవుని దూషించి అంటే, వాళ్ళు దేవుని ద్వారా మేలు అనుభవించడానికే కాదు, దేవుని ద్వారా కీడు అనుభవించడానికి మేము ఉన్నాము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాకని యోబు ఎలాగ చెప్పాడో ఆ కాలంలో వాళ్ళు కూడా అలాగనే చెప్పారు. అదేండి స్మరణ సంఘకాలం. దూషించబడుతున్నారు సాతాను సమాజం ద్వారా. సాతాను సమాజం అంతే చెప్పేది. సాతాను ఏమంటాడు? దేవుని దూషించను సాపు అంటాడు. యోబు భార్యను కూడా అదే ప్రేరేపించి పలికిస్తూ ఉన్నాడు. ఆనాడు సమాజాన్ని కూడా అదే ప్రేరేపించి సాతాను సమాజం ప్రేరేపిస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు ఇన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఎవరిని విడిచిపెట్టలేదు. ఆనాడు యోబుకి దేవుని అలాగ విడిచిపెట్టలేదు, ఈ స్మరణ సంఘస్థులు కూడా క్రీస్తును అలాగ విడిచిపెట్టలేదు. స్మరణ సంఘస్థులు క్రీస్తును విడిచిపెట్టలేదు. అది చెప్పాడు. అందుకే నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము అని ప్రభు చెప్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. 10 దినములు శ్రమ అన్నాడు. 10 దినములు అంటే ఈ 10 మంది చక్రవర్తుల కాలంలోనే శ్రమ. ఈ చక్రవర్తులు అందరూ కూడా మరణిస్తారు. వీళ్ళు ఎప్పుడు సజీవులుగా ఉండరు. మిమ్మల్ని బాధపరిచేవాళ్ళు, మిమ్మల్ని బాధపరుస్తున్నారే ఈ 10 మంది చక్రవర్తులు, వీళ్ళ కాలం. ఈ చక్రవర్తులు ఏమవుతారంటే చనిపోతారు. నాలాగా వీళ్ళు మళ్ళా తిరిగి లేయరు, సజీవులుగా ఉండరు. కాబట్టి వీళ్ళకు మీరు భయపడాల్సిన అవసరము లేదు. అదే ప్రభు చెప్తున్నాడు. నీవు పొందబో శ్రమలకు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. అంటే ఈ శ్రమ ఎన్ని దినాలో చెప్తాడు? 10 దినాలు. 10 దినాలంటే 10 మంది చక్రవర్తుల కాలం అని దాని అర్థం. శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. నువ్వు మరణం వరకు ఎలాగుండాలి? నమ్మకంగా. అంతే. క్రైస్తవుడు అంతే. బాప్తీసం పొందినంత వరకు కాదు నమ్మకంగా ఉండేది. ఏమా కొంతమంది ఎంతవరకు నమ్మకంగా ఉంటారు? ఎంతమంది నమ్మకంగా ఎప్పటి వరకు నమ్మకంగా ఉంటారంటే అన్నీ బాగుంటే నమ్మకంగా ఉంటారు. తేడా వచ్చిందనుకో మళ్ళీ ఉండదు నమ్మకంగా. ఈ స్మరణ సంఘకాలంలో అన్నీ బాగున్నాయా పరిస్థితులు? ఒకవైపు తిడుతున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఒకవైపు దరిద్రత అనుభవిస్తున్నారు, మరొక వైపు దూషణ పాలు అవుతున్నారు. పరిస్థితులు ఏమీ బాగలేవు అక్కడ. పరిస్థితులు బాగలేనప్పుడే ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నమ్మకంగా ఉండంటున్నాడు. అన్నీ బాగున్నప్పుడు నమ్మకంగా ఉండడం అనేది పెద్ద విషయమేం కాదు ఎవరికైనా. చాలామంది అంటారు కదా, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాక అన్నీ బాగున్నాయన్నా, అందుకే చాలా నమ్మకంగా ఉన్నాం మేమా. అన్నీ బాగుంటే నమ్మకంగా ఉండేది ఏముందమ్మా?
ఎవరిపైన ఉంటావు నమ్మకంగా? యోబు విషయంలో కూడా అదే సాతానుడు అన్నాడు. యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసినావు, యోబుకు కుమారులను ఇచ్చినావు, కుమార్తెలను ఇచ్చినావు, ఆస్తిని ఇచ్చినావు, గొప్పతనం ఇచ్చినావు, అందుకే అతడు పెద్ద భయభక్తులు కలిగి ఉన్నాడులే, ఇదేం పెద్ద సంగతే అన్నాడు. ఒరే 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 సైతాన్ ముఖమోడా, ఏం రా ఇట్లా మాట్లాడుతావు నువ్వు? సరేరా, ఇవన్నీ తీసేసేదానికి నేను అనుమతిస్తున్నారా అన్నాడు. అన్నీ బాగుంటే కదా నమ్మకంగా ఉన్నాడు అన్నావు, ఇవన్నీ తీసేసేదానికి నేను అనుమతిస్తున్నాను అన్నాడు. దేవుడు అనుమతిస్తేనే అవన్నీ తీసేయబడింది. ఆ తర్వాత కూడా నమ్మకంగా ఉన్నాడా లేదా? వాళ్ళ భార్య చెబుతుంది కదా, ఏమయ్యా నువ్వు యథార్థతను వదలకుండా ఉంటావా? వాళ్ళ భార్య చెప్తా ఉంది. నాకన్నీ కలిసి వస్తే నమ్మకంగా ఉంటుంది అనేది ఒక బ్యాచ్, నాకన్నీ నష్టం వచ్చి నా నమ్మకంగా ఉంటానది ఇంకొక బ్యాచ్. ఆ బ్యాచే స్మరణ సంఘం, ఆ బ్యాచే స్మరణ సంఘం. ఇది యోబు బ్యాచ్ అంటారు. దీన్ని స్మరణ సంఘాన్ని ఏ బ్యాచ్ అంటారు? యోబు బ్యాచ్ అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా ఉండు అన్నాడు. నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉంటే నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. కిరీటం ఇస్తా నమ్మకంగా ఉంటే. అది మన పరిస్థితులు బాగలేకపోయినా మనము ప్రభువు కోసం ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. నా పరిస్థితులన్నీ బాగున్నాయి కాబట్టి నేను నమ్మకంగా ఉంటాననేది గొప్ప విషయమేం కాదు, ఎవ్వరికి గొప్ప విషయం కాదు. మన పరిస్థితులు అన్నీ తారుమారై ఉంటాయి చూడి, అప్పుడు ఆయన కోసం నమ్మకంగా బ్రతకడమే దేవుని ద్వారా మనం కిరీటాలు పొందడానికి కారణం అవుతుంది. ఇదే ఈ సంఘానికి ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఇదిగో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు, దరిద్రత అనుభవిస్తున్నావు, దూషణలు అనుభవిస్తూ ఉన్నావు. అయితే నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు. ఓ ప్రియమైన స్మరణ సంఘమా, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. నమ్మకమైన వారికే కిరీటాలు, నమ్మకమైన వారికే కిరీటాలు, జీవ కిరీటం ఇస్తా అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, కిరీటం దేని చూపిస్తుంది అంటే ఆధిక్యతలను చూపిస్తుంది. శ్రమలో, దరిద్రతలో, దూషణలో, అవమానములో, నిందలో ఆయన కోసం నమ్మకంగా ఉంటామే, వారికి ఆయన ఆధిక్యతలు ఇవ్వబోతున్నాడు. ఆధిక్యతలు ఇవ్వబోతున్నాడు. నేను మీ కొరకు జీవ కిరీటం ఇచ్చేదను. ఎంత మంచి మాట. బైబిల్లో కొన్ని కిరీటాలు మనకున్నాయి. చాలాసార్లు మనకేం కావాలని కోరుకుంటామంటే కిరీటం కావాలని కోరుకుంటాం, కానీ ప్రతి పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని మాత్రం కోరుకోం కదా. ఏం కావాలి? మనకు సంఘానికి వచ్చినాంచి కిరీటం పెట్టాలా కదా. వచ్చినాంచి ఏం పెట్టాలా? కిరీటం అంటే మనకు గౌరవం ఇవ్వాలి అన్నమాట, రెస్పెక్ట్. ఏం కావాలా? ఈనాడు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే గౌరవం కోరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ శాలువ కప్పడం, కిరీటం పెట్టడం, శాలువ కప్పడం, కిరీటం పెట్టడం. వచ్చిన వాళ్ళందరితో ప్రకటనలు చేపించడం, వచ్చిన వాళ్ళందరితో పాటలు పాడడం, వచ్చిన వాళ్ళందరితో ప్రసంగాలు చేపించడం. బా, చాలామందికి ఇదే అయిపోయింది. ఇది అంటే అందరికీ ఏం కోరిక ఏంటంటే, ఎక్కువ మందికి అంటే మన అసెంబ్లీ విషయం కాదు నేను చెప్తున్నది, నేను జనరల్గా చాలా స్థలాలకు వెళ్తూ ఉంటాను కదా. ఇలాంటి పరిస్థితులే మనకు కనపడతా ఉన్నాయి. మన నమ్మకత్వాన్ని బట్టి మనకేం ఇస్తాడు ప్రభు? కిరీటాలు వస్తాయి. కిరీటం మనం కోరుకుంటే వచ్చేది కాదు, మన నమ్మకత్వానికి ఆయన ఇచ్చే ఒక బహుమతిది. అది ఒక బహుమానం.
ఆయనే మనల్ని గౌరవిస్తాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రభు ఇస్తున్న వాగ్దానం. ఆ సంఘానికి వాగ్దానం ఇస్తున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండి నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. బైబిల్లో కొన్ని కిరీటాలు మనం చూస్తాం. చూడండి, మన క్లుప్తంగా జ్ఞాపకం చేసి ముగిద్దాం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం ఏమంటాడు? మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. ఏ కిరీటం ఇది? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం పొందాలంటే ఎలాగ ఉండాలంటే అతిగా ఉండకూడదు, మితముగా ఉండాలి. అది అతివాదులు ఉంటారు, మితవాదులు ఉంటారు సంఘాలలో. అతివాదము ద్వారా ఎప్పుడు మనకు కిరీటం రాదు. కొంతమంది మాట్లాడితే అతి మాటలు మాట్లాడతారు, దాని ద్వారా మనం కిరీటాలు సంపాదించుకోలేం. కిరీటం పొందగోరేవాడు ఎటువంటి వాడు ఉంటాడట? మితముగా ఉండును. అన్ని విషయాలలో ఎలాగుంటాడు? మితం. మనం మితముగా ఉంటే ఆ కిరీటం మన దగ్గరకు వస్తుంది. అతిగా ఉంటే అది మన దగ్గర నుంచి దూరం పోతూ ఉంటుంది. అది ఆ కిరీటం కోసం మనం పరిగెత్తుదాం, కానీ ఆ కిరీటం మన దగ్గర నుంచి పరిగెత్తూ ఉంటుంది, అది పోతూ ఉంటుంది. అది కిరీటం కావాలంటే మనం మితముగా ఉండాలి అన్ని విషయాలలో. క్షయమయ్యే కిరీటాన్ని పొందేవాడే మితముగా ఉంటాడు. చూడండి, పరుగు పందాల్లో వాని లైన్లో వాడు పరిగెత్తా ఉంటాడు, వేరే లైన్లో పరిగెత్తాడా? పరిగెత్తే పందాలు లైన్ గీసి పరిగెత్తారు చూడండి. ఎవరు లైన్లో వాళ్ళు పరిగెత్తారు చూడండి. అవతల లైన్లోకి ఇటు పోతాడా చెప్పండి? పోడు. ఈనాడు సంఘాలలో ఏంటంటే ఎవరు లైన్లో వాళ్ళు ఉండరే మర్యాదగా. అలాగ లైన్ ఒక్కరవన్న దాటాలంటాడు. అంటే ట్రాఫిక్లో కూడా చూడండి, రెడ్ వేసింటాడు, అంటాడు. అంటే పోవాల్సిందే అంటాడు. చూసారా? అంటే మనకు అత్తుత్తర అన్నమాట. అది గ్రీన్ పడేంత వరకు ఆగం, అట్ట ఇట్ట దూసేది. ఏం అర్థం ఏముంది అంటే దాని ద్వారా మనకేమైనా వస్తుందా? ఏం రాదు. ఆ పోలీసు వాళ్ళు చూస్తే తిట్టించుకోవడం తప్పితే ఏమి లేదు, లేదా ఫైన్ వేయించుకోవడం తప్పితే ఏమి లేదు. చూసారా? కిరీటం కావాలంటే ఎలాగుండాలి? మితముగా అన్నాడు. రెండవ మాట చూడండి. రెండవది తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తెస్సలోని మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు రాకడా సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇక్కడ అతిశయ కిరీటం మీరే అన్నాడు, ఇక్కడ కిరీటం మీరే అన్నాడు. అంటే పౌలు ద్వారా అనేక మంది ప్రభు అయిన యేసునందు విశ్వసించారు, రక్షించబడ్డారు. ప్రభు అయిన యేసు రాకడ సమయంలో మా అతిశయ కిరీటం ఎవరంటే మీరే. అంటే క్రీస్తు కొరకు మనం సంపాదించిన ఆత్మలే మనకు అతిశయ కిరీటంగా ఉంటాయి రేపు. మా కిరీటం కావాలంటే ఏం చేయాలి? నీ కొరకు నువ్వు సంపాదించుకోవడంతో కాదు, క్రీస్తు కొరకు కూడా నువ్వు సంపాదించాలి. ఏం సంపాదించండి? నీ కొరకు, నీ కుమారుని కోసం, నీ కుమార్తెల కోసం, నీ మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం నువ్వు సంపాదించుకున్నావు, మంచిదే. నువ్వు సంపాదించుకోవద్దని నేను చెప్పను. అలాగని క్రీస్తు కోసం ఏమైనా నువ్వు సంపాదించావా? ఒక్క ఆత్మనైనా సంఘానికి తీసుకొచ్చావా? ఎవరికి కిరీటాలు? ఎవరికి కిరీటాలు? క్రీస్తు కోసం ఆత్మలను సంపాదించిన వారికి కిరీటాలు. అది బైబిల్ చెప్తున్నది. మా అతిశయ కిరీటం, మా అతిశయ కిరీటం అన్నాడు. మరొక కిరీటాన్ని మనం చూద్దాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుదామా? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును నేనేం చేశాను? మంచి పోరాటం పోరాడాడు. చెడ్డ పోరాటాలు లేవు పౌలు జీవితంలో. మనం ఎన్నడూ కూడా చెడ్డ పోరాటాలు మనం పోరాడకూడదు. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పోరాటాలు మనం చేయకూడదు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. అంటే మధ్యలో నేను ఆగిపోలేదు. చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. బాగా పరిగెత్తినట్టే ఉంటారు, ఆగిపోయి ఉంటారు. చాలామంది. నా పరుగు ఆగిపోలేదు, ఏం చేశాను? కడముట్టించాను అన్నాడు. నా విశ్వాసాన్ని నేనేం చేశాను? కాపాడుకున్నాను. విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైనదమ్మా. ఒక విశ్వాసిగా మనం ప్రారంభించవచ్చు, కానీ దాన్ని ముగింపు చేయడం చాలా కష్టమైంది. చాలామంది ప్రారంభించిన వాళ్ళు ఏం కాలేదు చెప్పండి? ముగింపు లేదు చాలామందికి. ఈయన ప్రారంభించాడు, దాన్ని ఏం చేశాడు? ముగించాడు. కొంతమంది మధ్యలోనే ఏమైపోతారు చెప్పండి? విశ్వాస జీవితంలో నుండి తొలగిపోతారు. కొంతమందిని చూస్తాం చూడండి, ప్రారంభిస్తారు బాగా, అబ్బా 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 అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బ్రదరు ఆ సిస్టర్ అంటే అప్పుడు అబ్బా అబ్బా అన్నాంలేన్నా, ఇప్పుడు దిబ్బాలేన్నా అంటారు. చూసారా? అబ్బా అబ్బా అన్న వాళ్ళంతా ఏమైపోతారు? కొంతకాలానికి దిబ్బ అయిపోతారు. అది చెప్పాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకే నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంది. అది నా కొరకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కోసము అన్నాడు. అంటే నేను ఏ విధంగా మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని నేను ఏ విధంగా కాపాడుకున్నాను, విశ్వాస భ్రష్టుని కాకుండా, అలాగనే మీరు కూడా విశ్వాస భ్రష్టులు కాకుండా మీ విశ్వాసాన్ని తుదమటుకు కాపాడుకుంటే మీకు కూడా ఏముంది? కిరీటాలు ఉన్నాయి. ఇది పార్ట్ టైం జాబ్ కావద్దు విశ్వాస జీవితం అనేది. కొంతకాలం బాప్తీసం పొంది ఆగిత్యమైన ఆరాధనలు చేసేది, ఆగిత్య పనులు చేసేది, మళ్ళా యాడుండారో తెలియదు మనకు తెలిసి వచ్చే. ఇదేదో పార్ట్ టైం జాబా? ఇది భక్తి జీవితం అనేది పార్ట్ టైం జాబ్ కాదు. ఇది జీవితకాలం అంతా దాన్ని కొనసాగించాలి, అప్పుడే మన కిరీటాలు. అది చెప్పాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకోవచ్చు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడు? మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుతారు. ఇది సంఘాన్ని నడిపించే నాయకులకు ప్రత్యేకంగా పేతురు రాస్తున్నాడు. మీకు అప్పగింపబడిన మంద, సంఘం నాయకులకు అప్పగించబడింది. అంతే ప్రియులారా, మీకు అప్పగింపబడిన మంద పైన ఆ మందను విచారణ చేస్తూ, మందను కాస్తూ, ఆ మందకు మాదిరిలుగా మీరు ఉండండి. చక్కగా పై విచారణ చేయండి
అంటే మంద యొక్క పరిస్థితులు తెలుసుకోండి పై విచారణ అంటే. అలాగనే ఆ మందను మేపండి అంటే సరైన వాక్య బోధ వారికి అందించండి. అలాగనే ఆ మందను కాయండి అంటే తోడేళ్ళు లాక్కుపోకుండా, దుర్బోధకులు లాక్కుపోకుండా మందను ఏం చేయండి? కాయండి. ఇలాగా ఆ మందకు మీరు అన్ని విషయాలలో మాదిరిగా ఉంటే మీకు ఏ కిరీటం ఇస్తాడు ప్రభు వచ్చినప్పుడు? వాడబారని మహిమా కిరీటం. మాదిరి కలిగిన నాయకులకు మహిమా కిరీటం అన్నాడు. పై విచారణ చేస్తూ వారి స్థితిగతులు తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థించండి. వారిని దేవుని వాక్యములు పెంచండి. దుర్బోధకులు వారిని బయటికి లాక్కొని వెళ్లకుండా వారిని కాపాడుతూ ఉండండి. ఇలాగ అన్ని విషయాల్లో మీరు మాదిరిగా ఉంటే మీకేమున్నది? మహిమా కిరీటం. మాదిరిగా ఉన్న వారికి మహిమా కిరీటం అని చెప్పాడన్నమాట. అలాగనే ఇక్కడ మనం ప్రకటన గ్రంథం ఇందాక చదివాం కదా, 2:11లో మరణం వరకు నమ్మకముగా ఉంటేది జీవ కిరీటం. అంటే మీరు నాతో కలిసి సదాకాలం అక్కడ జీవిస్తారు. జీవ కిరీటం అంటే జీవించడం. నాతో కలిసి సదాకాలం మీరు జీవించే అవకాశం, అదే జీవ కిరీటం. ఎందుకంటే నేను రెండవసారి వచ్చినప్పుడు మీరు నా నిమిత్తమై ఒకవేళ మృతి చెందినా మీరేం చేస్తారు? తిరిగి లేస్తారు. నాతో కలిసి సదాకాలం మీరు ఉంటారు. సదాకాలం ప్రభుతో కలిసి జీవించడమే ఒక జీవ కిరీటం మనకు. జీవ కిరీటం అది ప్రభు అక్కడ చెబుతున్నాడు. జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే వారి మీద రెండవ మరణం ఏం చేయదు? పని చెయ్యదు. రెండవ మరణం అంటే అగ్నిగుండం. రెండవ మరణం అంటే ఏంది? అగ్నిగుండం. అగ్నిగుండం వారి మీద పని చేయదు. అదే బైబిల్ మనకు చెబుతున్నది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదివితే, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. మరణమును మృతుల లోకం అగ్నిగుండములో పడవేయబడింది. అంటే ధవల సింహాసనం ఎదుట ప్రభు మృతులైన పాపాత్మలకు తీర్పు తీర్చాడు. వాళ్ళందరూ ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. ఎవరు వీళ్ళు? పాపాత్ములు. పాపాత్ములకే అగ్నిగుండం, పరిశుద్ధులకు కాదు అగ్నిగుండం. పరిశుద్ధులకు కాదు అగ్నిగుండం. ఈ అగ్నిగుండము రెండవ మరణం. మనకేముండదు చెప్పండి? రెండవ మరణం లేదు. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. అంటే అగ్నిగుండం అతన్ని ఏమీ చెయ్యలేదు. అది ప్రియుల, అగ్నిగుండం అతన్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే అతడు అగ్నిగుండానికి అతనికి సంబంధం లేదు. అతడు ఎక్కడ ఉంటాడు? ప్రభువుతో కలిసి పరలోకములో ఉంటున్నాడు. అది మనకు ప్రకటన గ్రంథం 21 చెప్పేది. ప్రకటన గ్రంథం 21:3 ఏమంటాడు? అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. పాపాత్ములేమో అగ్నిగుండంలో కాపురం ఉంటే, పరిశుద్ధులందరూ ఎక్కడ కాపురం ఉంటున్నారు? పరలోకములో ప్రభువుతో కలిసి కాపురం ఉంటున్నారు. ఎలాగుంటుంది ఆ కాపురం? చూడండి ఎలాగుంటుంది. కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయాను. అంటే ఆ శ్రమ అంతా పోతుంది. ఆ శ్రమ అంతా పోతుంది. ఆ స్ఫుర్ణ సంఘకాలంలో దేవుని ప్రజలు ఎంత శ్రమ అనుభవించారండి? తిట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, చంపబడ్డారు, ఆర్థిక దరిద్రత అనుభవించారు, దూషణలు అనుభవించారు. కానీ ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి?
పోయినాయి. ఇక దుఃఖము లేదు, వేదన లేదు, ఏడుపు లేదు, ఆకలి లేదు, దాహము లేదు, మరణము లేదు. యుగాయుగముల ప్రభువుతో కలిసి ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆనందిస్తున్నారు. కాబట్టి ప్రభు వారికి ఇస్తున్న వాగ్దానం ఇది. మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, జీవకిరీటం ఇస్తా. మరణం వరకు నమ్మకంగా ఉండండి, నాతో కలిసి సదాకాలం జీవించే ఆ పరలోకం ఇస్తా వాగ్దానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణ సంఘకాలం ద్వారా మనం ఏమి నేర్చుకుందామంటే, నాడు మాత్రమే కాదు శ్రమలు, నేడు కూడా మనకు రావచ్చు అవసరాన్ని బట్టి. మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా కూడా స్మరణ సంఘకాలంలో విశ్వాసుల వలె ప్రియమైన వారులారా, ప్రభు కొరకు మనం ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. అన్నీ బాగుంటే నమ్మకంగా ఉండడం కాదు, మన పరిస్థితులు అన్నీ బాగలేకపోయినా మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడే ప్రభు మనని ఏం చేస్తాడు? ఆ కిరీటానికి అర్హులుగా చేస్తాడు. యోబు కూడా తన పరిస్థితులు అన్నీ బాగలేకపోయినా కూడా ఏం చేశాడు? నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. అందుకే యోబు కూడా చివరిలో ఏమొచ్చిందో మనం ఒక్క మాటను జ్ఞాపకం చేసి ముగిద్దాం. ఆయన అన్నీ కోల్పోయినా కూడా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి చివరిలో ఆయన పరిస్థితి ఎలా ఉందో చూడండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వాదించెను. అది మన పరిస్థితి బాగలేనప్పుడు మనం నమ్మకంగా ఉంటే ఆ తర్వాత మన పరిస్థితులను ఎలాగ దేవుడు మారుస్తున్నాడో చూస్తాం. యెహోవా యోబును మొదట ఆశీర్వాదించినదంతకంటే మరి అధికముగా ఆశీర్వాదించాడు. అతనికి 14,000 గొర్రెలు, అంతకుముందు ఎన్ని ఉన్నాయి? 7,000 ఉన్నాయి, ఇప్పుడు 14,000 అయినాయి, రెట్టింపు అయినాయి. 6,000 ఒంటెలు, అంతకుముందు 3,000 ఉన్నాయి. ఇప్పుడు 1000 జతల ఎడ్లు, అంతకుముందు 500 జతలు ఉన్నాయి. ఇప్పుడు 1000 ఆడుగాడిదలు, అంతకుముందు 500 ఉన్నాయి. ఏమైనా ఇప్పుడు రెట్టింపు అయినాయి. తర్వాత 13వ వచనం. మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. పిల్లలు మాత్రం సేమ్ అదే పిల్లలు వచ్చినారు. అంటే ఎందుకు పిల్లలను డబ్బులు ఇవ్వలేదంటే ఆల్రెడీ 10 మంది పరలోకంలో ఉంటారన్నమాట. మళ్ళీ పరలోకం పోయిన తర్వాత ఈ 10 ఆ 10 ఏమవుతారు? 20 అవుతారు. అందుకోసం యోబు దేవుని నమ్ముకున్నవాడు, యోబు పిల్లలు కూడా దేవుని నమ్మిన వాళ్ళే. దేవుని నమ్మిన వారు ఈ లోకం విడిస్తే ఏ లోకంలో ఉంటారు? పరలోకంలో ఉంటారు. కాబట్టి ఈ 10 మంది ఆ 10 మంది ఏమవుతారు? ఆయనకు రెట్టింపు అవుతారు, 20 మంది. చూసారా? మనం కూడా అలాగ శ్రమలలో నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభువు మనని ఏం చేస్తున్నాడంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని బైబిల్ చెబుతుంది. మన భాషలో దండిగా కలుగును, మన భాషలో. బైబిల్ భాషలో మెండుగా కలుగునంటే మన భాషలో మనకు దండిగా కావద్దు, దండిగా కలుగును. అందుకే మన జీవితాలలో ఎన్ని శ్రమలు వచ్చినా, యోబు కాలంలో యోబు ఎలాగ నమ్మకంగా ఉన్నాడో, స్ఫురణ సంఘకాలంలో విశ్వాసులు ఎలాగ నమ్మకంగా ఉన్నారో అలాగ నమ్మకంగా ఉంటే మనకు ఆధిక్యతలు ఉన్నాయి, మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకు ఆ నిత్యత్వములో పరలోకములో ప్రభువుతో కలిసి సదాకాలం ఉండే ఆ గొప్ప ఆనందం ఉంది అన్న సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవునికి భూలోకం అనేది ఒక టెంపరరీ ప్లేస్, మనకు పరలోకం అనేది శాశ్వతమైన నివాసం. అందుకే మనం పరలోకాన్ని దృష్టిలో పెట్టుకొని భూలోకంలో నిర్ణయాలు చేయాలి. భూలోకంలో మన నిర్ణయాలు దేని బట్టి జరగాలి? పరలోకాన్ని బట్టి మనం జరిగించాలి. అన్నీ బాగుంటే కాదు, ఏమీ బాగలేకపోయినా కూడా నమ్మకంగా ఉందాం. స్ఫురణ సంఘానికి ఏ విధంగా ఆధిక్యతలు ఇచ్చాడు, యోబు కుటుంబానికి ఏ విధంగా ఆధిక్యతలు ఇచ్చాడో మనకు కూడా అటువంటి ఆధిక్యతలను, ఆశీర్వాదాలను ప్రభు ఇచ్చి మనల్ని ఆశీర్వాదకరంగా ఆయన వాడుకుంటాడు.
మరి అటువంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు అనుగ్రహించునుగాక. అటువంటి జీవిత అనుభవాలు మాకు, మా కుటుంబాలకు దయచేయమని మనము ప్రార్థించి ఆ ప్రకారంగా జీవించడానికి మంచి తీర్మానంతో ముందుకు వెళ్ళుదముగాక. ఆమేన్.